బాలు అయితే మీనా దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "ఎందుకు నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకుంటున్నావు? అలాగే నా దగ్గర ఎందుకు విషయాలు దాస్తున్నావు?" అని చెప్పేసైతే గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న మీనా అయితే, "ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అవునా! ఏం మాట్లాడుతున్నానా నేను? నా కారు పోలీసులు సీజ్ చేసిన విషయం నీకు తెలుసు. ఎందుకు సీజ్ చేశారో కూడా నీకు తెలుసు. అయినా ఆ విషయం తెలియకుండా నా దగ్గర నటించావు కదా! ఎందుకు అలా నటించావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మీనా అయితే, "ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకండి? అవన్నీ వద్దు ఇప్పుడేం మాట్లాడకండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "ఏంటి నా కారు సీజ్ చేస్తే నీకు అంత దినిలాగా ఉందా? అంటే కొత్త కారు కొనివ్వడానికి మీ బాబు ఏమైనా ఉన్నాడా ఏంటి? ఎప్పుడో చనిపోయాడు కదా! నాకు నిన్ను టొంపలాగా అంటించేసి ఎప్పుడో చనిపోయాడు. నాకు ఇప్పుడు ఈ బాధలు పడవలసి వస్తుంది నీతో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ అమ్మ అయితే రావటం చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి మీనా ఇంత బాధపడుతుందా ఇంట్లో అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే వాళ్ళిద్దరూ తగులాడుకోవటం చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా కలిసి ఉండకుండా తగువులాడుకుంటేనే కదా నాకు ఇష్టం అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే మీనాని నానా మాటలు అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.